నువ్వు లోపలికి వెళ్ళు, దీని గురించి ఆలోచించుకో. టామ్, నాన్న ఇంట్లో లేరు. వచ్చే వరకు కొంచెం వెయిట్ చేస్తావా? నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న కొలీగ్ యాక్సిడెంట్లో చనిపోయారు. నీతో చెప్పానే దాస్ అంకుల్, ఆయన చనిపోయారని అందుకే అక్కడికి వెళ్ళాను. టామ్, వాళ్ళు మళ్ళీ వస్తారు, మనల్ని వదిలిపెట్టరు. మనం వెళ్ళి కొద్దిగా మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. దియా, భయపడొద్దు, మనం దీని గురించి ఆలోచిద్దాం. నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తావా? హలో. హలో, నువ్వు ఎక్కడున్నావురా? నేను దియా వాళ్ళ ఇంట్లో ఉన్నా. విషయం ఏంటి చెప్పు. హలో, ఆ ఎడ్గర్ మనుషులు మళ్ళీ మన షోరూమ్కి వచ్చారు. డీటెయిల్స్ అన్ని వాళ్ళకి దొరికిపోయాయి. తను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోండి రా. హలో హలో హలో. దెబ్బలేమైనా తగిలాయారా? ఏం కాలేదు. అలాగా, బండ్లో ఎవరినైనా చూసావా? ఒక్కడిని. అలాగా, ఏ బండ్లో? ఒక బ్లాక్ స్కార్పియో. నువ్వు ఆ నెంబర్ నోట్ చేసావా? నెంబరు నాకు కనిపెట్టలేమురా, కానీ ఇది ఎవరు చేసి ఉంటారంటే నాకైతే ఆ ఎడ్గర్ మనుషులు చేసి ఉంటారు అనిపిస్తుందిరా. వాడు కాదు. రేయ్ రేయ్, వాళ్ళు హోటల్ కూడా వచ్చారు, వాళ్ళు బండి కూడా నాశనం చేశావు. ఇది ఎడ్గర్ టీం కాకుండా ఇంకెవరు? రే, వాడి మనుషులైతే నన్ను కదా తీసుకెళ్లేవారు. సరే, వాళ్ళ ఫాదర్తో ఏం చెప్పాలో చెప్పమావా? వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఇంట్లో లేరు. ఆయన వచ్చే వరకు ఉండమని చెప్పింది. మేము లోపలికి కొద్దిసేపటికి దియాని తీసుకెళ్ళిపోయారు. రేయ్, భయంగా ఉంది, మనం పోలీసుల దగ్గరకు వెళ్దాం రా, పద. రే, ఆ బండి మన వర్క్షాప్లో చేసిందే. బ్లాక్ స్కార్పియో, మన లోగో ఉంది దానికి. అలాగా, కన్ఫర్మ్ గానా? అవును. అయితే మనం ఎవరన్నది కనిపెట్టేయచ్చురా.